అందరికీ నమస్కారమండి. మీనా ఏడుస్తోందండి అంది మమత భర్త శ్రీనాథ్తో. ఎప్పుడూ అదే పనిగా అన్నాడు. వీధిలో ఎవరో ఏదో అన్నారని మరలా అక్కడే తచ్చాడుతూ అన్నదామె. ఎవరో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దానికి ప్రతిసారి బావురుమంటే ఎలాగా అప్రసన్నంగా అన్నాడు శ్రీనాథ్. మీరోసారొచ్చి తగ్గు స్వరంతో అన్నది మమత. ఓదార్చాలి అంటావు. కానీ ఇలా ఎన్నిసార్లు నేను ఓదారుస్తూ కూర్చోగలను? శ్రీనాథ్లో ఎక్కడ్లేని విసుగు తారాస్థాయికి వెళ్ళింది. మరింకా ఆ స్థానంలో నిలవలేకపోయింది మమత. లోనికి వెళ్ళి తన వంతుగా తల్లి ప్రేమను పంచింది. అనునయంగా హత్తుకుంది. అమ్మా, ఇక్కడ నేనున్నంత కాలం మీకు గుదిబండనేనమ్మా. అవతల ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి కుళ్ళబొడుస్తూనే ఉన్నారు. పెళ్ళైన ఆడదానికి మెట్టినిల్లే కాని పొట్టిల్లు స్థావరం కాకూడదమ్మా అని వలవల ఏడ్చేసింది. శ్రీనాథ్కి ఇదంతా చెవిన పడుతూనే ఉంది. ఆ నరకయాతనేమిటో అతనికి అవగాహనే. మీనా తన ఇంటికొచ్చేసి చాలా కాలం అయ్యింది. నిజానికి లోకం ఒత్తిడికి తలొగ్గి మీనాకు పెళ్లి చేశాడే కాని ఇంకా చదివిద్దామని అనుకున్నాడు. ఆమె ఆశలు మొగ్గలో తుంచేసి తను పెళ్లి సంఖ్యలు వేసినట్లయింది. వచ్చిన సంబంధాల్లో మీనాను ఇట్టే ఆకర్షించి నచ్చుకున్నాడని తను సరేనన్నాడు. పెట్టుపోతలన్నీ సవ్యంగానే సాగాయి. అపశృతి ఎలా మొదలయ్యిందో తెలియదు కాని ప్రతి పనికి ఎద్దేవా. అత్తగారిదే రాజ్యం, ఆడపడుచులదే హవా. భర్త రాజీవ్ డూడు బసవన్నే. అమ్మ కొంగుచాటు బిడ్డడిలా ఆమె చెప్పింది చేస్తూ విషం చిందించిన అమృతం అంటూ నాక్కునే ఏబ్రాసి. అటువంటి గడపలో కాలు పెట్టడం మీనాకు కోరి తెచ్చుకున్న దురదృష్టంలా అయ్యింది. మీనాకు కడుపు పండింది. అంత చక్కని తీయని వార్త వారందరికీ చేదు మాత్రం మింగినట్లయింది. కనీసం భర్తగా రాజీవైనా సంతోషించాడా అంటే అదీ లేదు. పక్కలో దూరింది కాక అప్పుడే పిల్లలు కలగడం ఘోర నేరంలా మీనాను దెప్పి పొడవడం మొదలుపెట్టాడు. అదేంటండి, దైవమిచ్చిన బిడ్డల్ని కాలదన్నుకుంటామా? మీ వాళ్లల్లా మీరు మాట్లాడతారేంటి అని మీనా అడిగేసరికి తాడెత్తున లేచాడు రాజీవ్. వారికిష్టం లేదు కాబట్టి తనకు ఇష్టం లేదు అన్నాడు. అంతే, అది మొదలు. మీనాకు కష్టాలు మొదలైనాయి. కడుపు పండినందుకు ఓ బిడ్డడు దోగాడతాడన్న సంబరం ఏ కొంచెమైనా లేదు సరికదా. కనీసం నెలలు నిండుతున్నా సరే ఆ ఇంట్లో చాకిరీకి అంతూ పొంతూ లేదు. పని మనిషిని కూడా మాన్పించేశారు. ఆడపడుచులు వేలు వేసి ముట్టుకునేవారు కాదు. ఉస్సూరుమంటూనే బండెడు చాకిరీ చేసుకునేది మీనా. ఆ ఇంట్లో వారి సంగతి సరే, కనీసం భార్య కోసం ముచ్చటగానైనా మూరెడు మల్లెపూల దండ తీసుకురావాలని గాని ఓ స్వీటు తెచ్చి తెరిపించాలని గాని రాజీవ్లో మృగ్యమవ్వడం ఘోరమే. నెలలు నిండుతున్నాయి. అత్తవారిని అడిగి మీనాను పురిటికి తీసుకొద్దామని ముహూర్తం కూడా పెట్టించుకునే వెళ్ళాడు శ్రీనాథ్. అయినా గుండెలుగ్గబెట్టుకుని తనే గొంతు విప్పాడు శ్రీనాథ్. అమ్మాయి నీళ్లు పోసుకుందని మీకు తెలుసు. 7వ నెల కొంత విశ్రాంతిగా ఉంటే బాగుంటుందని పురిటికి తీసుకెళ్లాలని వచ్చాను నెమ్మదిగా ప్రారంభించాడు. అంటే మీ అమ్మాయికి మా దగ్గర విశ్రాంతి లేదనేగా కటువుగా అన్నది వెయ్యపురాలు నందితమ్మ. ఆహా, అలా అని కాదు. సాంప్రదాయం ప్రకారం మేము మొదటిసారి పురుడు పోయాలని పుట్టింటికి తీసుకెళ్లాలని అంచేత మీరు సావధానంగా అనడానికి ప్రయత్నించాడు శ్రీనాథ్. మీ సాంప్రదాయం ఏడ్చినట్లే ఉంది కాని ఇంతకీ అంత కొంప మునిగిపోయినట్లుగా పిల్లల్ని ఎందుకు కనాలసలు? మేం ఆగమంటే ఆగరాని ఈసారి అబార్షన్ చేయించుకోమంటే విన్నదా? చర్రుమంది. అమ్మ, అలాంటి అప్రవంశపు మాటలు ఇప్పుడొద్దు. అమ్మాయి ఆరోగ్యరీత్యా వద్దన్నాం. అయినా తప్పప్పుల విచారణ ఈ సమయంలో తగదు. మా పిల్లను తీసుకెళ్లాలనే వచ్చాను, మీరు అనుమతిస్తే అభ్యర్థనగా అడిగాడు శ్రీనాథ్. మా ఇష్టంతో మీకు పనేంటిలేండి, తీసుకెళ్లి చావండి విస్సురుగా అనేసి లోనికి వెళ్ళిపోయింది నందితమ్మ. మధ్యలో ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ శూలాల్లా గుచ్చి వేధించసాగాయి. కాని సహనంతో అణుచుకున్నాడు. అల్లుడు రాజీవ్ గదిలో నుంచి వచ్చాడు. అతడితో చెప్దామని ముందుకెళ్లాడు శ్రీనాథ్. అల్లుడు, అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చా. నువ్వు తీసుకెళ్ళండి. నాతో ఎందుకు చెప్పడం దండగా? మోహన్ చిట్లించుకుని లోనికి వెళ్ళిపోయాడు రాజీవ్. అక్కడ ఎవ్వరు కూడా తమ ఉనికికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతమందిలో ఏ ఒక్కరైనా సబబుగా మాట్లాడతారని ఎదురు చూసిన నిరాశే ఎదురయ్యింది. వియ్యంకుడు కూడా ఇసుక మూటలా కూర్చున్నాడు తప్ప మాటామంతి లేవు. భర్తతో చెప్దామని ప్రయత్నించింది మీనా. అతను తలుపులు బిడాయించుకున్నాడు. అత్తగారు వంట పనిలో మునిగిపోయింది. దగ్గరగా వెళ్లి కాళ్లకు దన్నం పెడదామని వంగితే
పాదాలు వెనక్కి లాగేసుకుంది. ఆడపడుచులు సరే సరి క్రోధాగ్ని జ్వాలలు కురిపిస్తున్నారు. ఇంక చేసేది లేక బట్టలు సర్దుకుని తండ్రి శ్రీనాథ్తో బయలుదేరింది మీనా. సీమంతం జరిపించినప్పుడు స్వయంగా భార్యతో సహా వెళ్లి పిలిచాడు. కాని ఒక్కరూ తొంగి చూడలేదు. మీనాకు నొప్పులొచ్చిన మరుక్షణమే ఆస్పత్రిలో జాయిన్ చేసి వాళ్లకి ఫోన్ చేశాడు. మీనా మగబిడ్డని ప్రసవించింది. అది తెలియజేశాడు. కాని అట్నుంచి అనుభూతి నిండిన స్వరం ఏదీ వినిపించలేదు. ఆడపిల్లను కన్న తల్లిదండ్రులుగా తమకు తప్పదు కాబట్టి ఇంకా బ్రతిమాలుడు ధోరణిలో ఒదిగి బ్రతుకుతున్నారు. పిల్ల జీవితం సరిదిద్దగలగాలి. భార్యాభర్తల్లో ఏ పొరపొచ్చాలు లేకుండా సర్వకాలాల్లోనూ జీవించాలి. అదే తమ ఆశయం, సదుద్దేశం. కాని వాటిని కాలరాయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం రూఢీ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. బాలసారె కార్యక్రమం నాటికైనా మనుషులు ఓ తీరుకొస్తారని ఎదురు చూశాడు శ్రీనాథ్. కాని అదే మొండి ధోరణి. పెళ్లి కావలసిన 2 ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వారు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం విచిత్రంగా, జుగుప్సాకరంగా తోచింది. బంధు జనాలను పిలిచి పెద్ద ఎత్తున బాలసారి జరిపిస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందోనని దగ్గర్లో ఉన్న అన్నవరంలో కార్యక్రమం జరిపించాలని బయలుదేరారు. అప్పుడు కూడా విషయం వారికి తెలియజేయకపోలేదు శ్రీనాథ్. కాని స్పందన శూన్యం. అతి చిన్న విషయాల్లో వచ్చిన మనస్పర్ధలు ఎంత విస్తృతంగా అగ్ని జ్వాలలై మృదు హృదయాలను మండిస్తాయని ఏనాడు ఊహించలేదు శ్రీనాథ్. తదాదిగా మీనా పుట్టింట్లోనే ఉంది. పిల్లాడు వివేక్ను చీటికి మాటికి పలకరించే అస్వస్థత పెనుభారమయ్యింది శ్రీనాథ్కు. దాంతో శ్రీనాథ్లో ఎక్కడలేని చికాకు బయలుదేరింది. తనకెందుకింత తొందరగా పెళ్లి చేశారు అంటూ మీనా, సరైన సంబంధం తీసుకురాలేదని తొందరపడ్డారు అంటూ నిలదీసే మమత, అనారోగ్యంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చే వివేక్. ఈ గోలంతా భరించలేక వీధిలోకి వెళ్లిపోయేవాడు శ్రీనాథ్. కాని అక్కడ కూడా అశాంతతే. పీక్కు తినే మనుషులకు కరువు లేదు. మీ అమ్మాయినింకా పంపలేదు, పురుడు పోసి 6 నెలలయ్యింది కామోసు అని ఒకరు. మీ అల్లుడు తరపు వాళ్ళెవ్వరూ మీ గడప తొక్కడం లేదేమిటి? అమ్మాయి ఏమైనా తొందరపడి తగ్గువాడిందా అని మరొకరు. ఇలా రకరకాల ప్రశ్నల వర్షం, విమర్శల బాణాలు 2-3కి చాలా కటువుగానే జవాబిచ్చాడు శ్రీనాథ్. అయినా లోకం నోరు ముయ్యడం ఎవరి తరం ఎవరికి వారు ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఆ ప్రభావం శ్రీనాథ్ మీద అమితంగా పడ్డది. నదుల గమ్యం సాగర గర్భమే. అలాగే వివాహిత స్త్రీ ఎప్పటికైనా కలిసుండాల్సింది భర్తతోనే. 7 అడుగులు నడిచిన స్త్రీ 7 జన్మలైనా విడి వడకుండా ఉంటేనే ఆ జన్మకు సార్థకం. ఇలా శ్రీనాథ్లో భావాలు అంచెలంచెలుగా మారాయి. తండ్రిగా తనెంత చేసినప్పటికీ శంఖంలో పోస్తేనే గాని తీర్థం కానట్లుగా భర్త ప్రాధాన్యత వేరు. ఆలోచనలకు తెరపడినట్లుగా ఎదుటి వ్యక్తి దగ్గుతో ఈ లోకంలోకొచ్చాడు శ్రీనాథ్. చూడు శ్రీనాథ్, మీ ఇంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటున్నానని అన్యథా భావించొద్దు. మీ అమ్మాయి స్థితి బాధాకరం. పిల్లనిచ్చిన తండ్రిగా నీకు తెలియదని కదా. వాళ్ళు మహా మూర్ఖులే అనుకో. అయినా సరే అమ్మాయి ఉండాల్సింది ఇక్కడ కాదు, భర్త దగ్గర. లోకం నోరు ముయ్యలేనప్పటికీ సవ్యమైన రీతిలో నడిస్తే తప్పకుండా మూతపడుతుంది. మరి మీ అమ్మాయిని అత్తారింటికి దిగబెట్టడమే అన్ని విధాలా మంచిది. సబోగా హితబోధ చేసిన వ్యక్తి బాలసుందరం. ఎదురు మాట్లాడలేకపోయాడు శ్రీనాథ్. భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. ఉమ్మడి కుటుంబంలో సర్దుబాటు తత్వం తప్పదు. ఆడపిల్లది ఎటువంటి తప్పు లేకపోయినా లోకం దృష్టిలో ఆమె అత్తవారింట్లో మసల్లేకపోయింది అనే అంటుంది. అందువల్ల ఎలాగోలా సయోధ్య చేసుకుని మీ అమ్మాయిని అత్తవారింటికి పంపేయి. తర్వాత వాళ్లే సర్దుకుపోతారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నిర్ణయం నీ ఇష్టం అని లేచి వెళ్లిపోయాడు మిత్రుడు బాలసుందరం. ఆ మాటలు విన్నాక శ్రీనాథ్ నలిపిలిపడ్డాడు. ఒక ఆడపిల్ల తండ్రిగా తనేమైనా పొరపాటుగా ప్రవర్తించాడా? అమ్మాయిని అత్తవారింటికి దిగబెట్టాల్సిన అవసరం, బాధ్యత తనవేనేమో. నిజానికి తను గాని భూతద్దంలో నుంచి చూసి ఆలోచించాడా? అక్కడి విషయాలన్నీ ఇరుగు పొరుగుతో చెప్పబట్టి వీరందరికీ తెలిసిందేమో. తనకు అన్యాయం జరిగిందంటూ మీనా కూతురి దీనగాదని మమత ప్రచారం చేసినట్లుందేమో. ఒక్కసారి ఆలోచనలు చుట్టుముట్టాయి. అవును, మీనా ఇలా ఎంతకాలం భర్త తోడు లేకుండా పుట్టింట్లో ఉండిపోతుంది. అత్తారింటికి పంపితే ఏనాటికైనా తన బిడ్డ మీద అనురాగం, ప్రేమ పెరిగి భార్యగా మీనాకు దగ్గరవుతాడేమో. అలా కాకుండా
మొండిగా తన వద్దనే కూతుర్ని అట్టే పెట్టుకుంటే ఫలితం లోకం దృష్టిలో చిన్నచూపు, తమలో మూర్ఖుల్లా ముద్ర. రాను రాను పరిస్థితుల్లో అనేక రకాలుగా మార్పులు. ఇలా పరిపరి విధాల ఆలోచనల్లో కొట్టుకుపోతున్న శ్రీనాథ్ రోడ్డు మీద ఏమరుపాటుగా ఉన్నంతలో ఒక్కసారిగా ఏదో మీదకొచ్చినట్లయి కళ్ళు బయర్లు కమ్మాయి. అంతే, స్పృహ కోల్పోయాడు. శ్రీనాథ్ కళ్ళు తెరిచేసరికి తను ఓ కొత్త ప్రదేశంలో ఉన్నట్లు గుర్తించాడు. ఎదురుగా ఓ అమ్మాయి నిలుచుని ఉంది. అమ్మా, ఈ ఇంట్లో నేను అయోమయంగా అన్నాడు శ్రీనాథ్. మీకంతా అర్థమవుతుంది, మీరీ మాత్ర వేసుకోండి అని చేతిలో పెట్టింది. గ్లాస్తో నీళ్లందించింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక ఒక ఆయన శ్రీనాథ్కి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. అతను నవ్వుతూ ఉంటే ఎవరో ఏమిటో అర్థం కాలేదు. నన్ను పోల్చుకోవడానికి నువ్వు నానా తంటాలు పడుతున్నావు కదూ, నేను కూడా నిన్ను గుర్తుపట్టనట్లయితే నువ్వు ఆ ప్రమాదం నుంచి బయటపడేవాడివి కాదు. మరేం కంగారు పడకు, నీకు యాక్సిడెంటు నేను గుర్తించి ఆస్పత్రిలో జాయిన్ చేసి నువ్వు కోలుకున్నాక మా ఇంటికి తీసుకొచ్చేశాను. ఇప్పటికైనా నన్ను అన్నాడాయన దగ్గరగా కూర్చుంటూ. శ్రీనాథ్ తికమక పడుతూ ఉండగా రాజమండ్రిలో బీఈడీ చేసినప్పుడు గోదారొడ్డుకెళ్ళి రోజు కవితలు రాయడం, చర్చించుకోవడం అంటూ ఉండగానే నువ్వు నువ్వు సోమనాథానివి కదూ, చిత్రం, ఇంతకాలానికి ఈ విధంగా కలవడం అద్భుతంగా అనిపిస్తోంది తెగ పరవశించిపోతూ అన్నాడు శ్రీనాథ్ అతని చేతుల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ. ఈ తాతెవలు ముద్దు ముద్దుగా అడిగింది పాప. చెప్పాడు సోమనాథం. ఆ ఇరువురి అనుబంధం చూస్తే ముచ్చటేసింది శ్రీనాథ్కి. ఒక్కసారిగా చలించిపోయాడు. తన మనవడు వివేక్ గుర్తుకొచ్చాడు. ఒక్కోసారి వాడు తన కాళ్ల దగ్గరకొచ్చి ఆగేవాడు, కాని తను ఏదో చికాకుల్లో ఉండి పట్టించుకునేవాడు కాదు. అది చూసి వాడు బేలముఖం వేసేవాడు. ఆ దృశ్యం గుర్తుకొచ్చి మనసు బాధగా ములిగింది. కళ్ళు నీటితో వర్షించాయి. అది చూసి సోమనాథం భుజం తట్టి విషయం అడిగాడు. చెప్పి బావురుమన్నాడు శ్రీనాథ్. అంతా విని నవ్వాడు సోమనాథం. నీక్కూడా నా పరిస్థితులు నవ్వులాటగా ఉన్నాయా? సూటిగా ప్రశ్నించాడు శ్రీనాథ్. కాదు, నీ ఆలోచన విధానానికి నవ్వుకున్నాను తేలిగ్గా అనేశాడు సోమనాథం. నా స్థానంలో నువ్వుంటే నా బాధేమిటో నీకు తెలిసొచ్చేది నిష్ఠూరంగా అన్నాడు శ్రీనాథ్. ఆ బాధేమిటో నాకు తెలుసు. ఎందుకంటే నీలాగే నాకు ఒక కూతురు రమ్య. వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధమని అమ్మాయిని ఇష్టపడ్డాడనే చేశాను. కాని భర్తకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, రాకపోకలు కూడా ఎక్కువే. వాళ్లని ఆదరిస్తే రాసుకు పూసుకు తిరిగావని, ముక్తసరిగా ఉంటే గుమ్మంలో నుంచే తరిమేశావు అంటూ నానా జట్టి ఆడేవాడు. పైగా అత్తవారికి అనుమానాలు. ఆ గాలి భర్తకీ సోకింది. పొరపొచ్చాలు ప్రారంభం. వాదోపవాదాలతో చిరాకెత్తిపోయేది. తన శీలాన్ని అనుమానిస్తూ క్షణం క్షణం నరకం సృష్టిస్తే ఏ ఆడదానికి ఉండాలని అనిపిస్తుంది? ఆలు మగల మధ్య చిచ్చు తారాస్థాయికి వెళ్ళింది. ఆ విషయం నలుగురి నోళ్లల్లో నానింది. ఓ ఆడపిల్ల తండ్రిగా తలెత్తుకోలేకపోయాను. వారి నిరంకుశ ధోరణికి విసిగిపోయాను. అమ్మాయి ఓ బిడ్డకు తల్లవుతున్నందుకు నాకే తప్ప వారెవ్వరికీ అనుభూతి లేదు. వారి తృణీకార భావంతో విసుగెత్తిపోయిన నేను నిష్కర్షగా అమ్మాయిని నా వెంట తీసుకొచ్చేశాను. బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలియపరిచిన వారి నుండి ఎటువంటి జవాబు లేదు. లోకం నానా రకాలుగా వ్యాఖ్యానాలు చేసింది. అయినా చలించలేదు. మరలా ఆ నరకంలోకి తొయ్యాలని నేను ఏనాడు ప్రయత్నించలేదు. నేను చేసిన ప్రయత్నమల్లా మా అమ్మాయి సునందను తన కాళ్ల మీద తను నిలబడేలా చెయ్యాలని బీఈడీకి ప్రిపేర్ అయి సాధించింది. ఒకవైపు కాన్వెంట్లో పనిచేసుకుంటూనే డిఎస్సికి చదువుతోంది. భార్యకి భర్త ఎంత అవసరమో భర్తకి భార్య అంత అవసరమే. అల్లుడికి ఆ అవసరం కలిగిన నాడు భార్యను వెతుక్కుంటూ రాకమానడు. అదే భావం మాలో జీర్ణించుకుపోయింది. భర్త లేకపోవడం వల్ల బ్రతుకు భారం అయిపోయిందని, ఎప్పటికైనా కాళ్ల బేరానికి రాకపోరా అని వాళ్లు నిరీక్షించేలా మనం ప్రవర్తించకూడదు. మనం హుందాగా బ్రతకాలి. నిజానికి నాకొక్కటే ఆనందంగా ఉంది. పసికందు నుంచి ఊహ తెలిసేదాకా నా మనవరాలితో వాళ్ళెవ్వరూ పొందలేని సంతృప్తి, సంతోషం నా వరమైనాయి. బోసి నోటితో నవ్వడాలు, దోబూచులాటలు, అల్లరి మారాములు, చంకనెక్కడాలు, బుడిబుడి నడకల, గుండెల మీద బోర్లా పడుకుని చేసే సందళ్లు, లాలిస్తూ జోకొట్టడాలు, ముద్దు ముద్దు మాటలు. ఈ బాల్య ప్రపంచమంతా నాదయ్యింది. ఈ రసరమ్య జగతిని ఓ తండ్రిగా నా అల్లుడు గాని, ఆ కుటుంబంలో ఎవరైనా కాని పొందలేకపోయారు. కూతురు నా దగ్గరుండిపోయిందన్న అశాంతి నాలో ఇసుమంతైనా లేకపోగా
నా మనవరాలు నాకిచ్చిన మానసిక ప్రశాంతత, ఆనందం నాలో దిగులుకు చోటు లేకుండా చేశాయి. నాకు నా కూతురు, మనవరాలు భారమని ఏనాడూ అనుకోలేదు. సునంద వైవాహిక జీవితంలో పలికిన అపశృతి సరిదిద్దడానికై నేను చేసిన మొదటి పని ఆమెలో ఆత్మస్థైర్యం కల్పించడం. ఎవరికైనా ఆటుపోట్లు సహజం. వాటిని తట్టుకోవడానికై మనం ఆలోచించే విధానంలోనే ఓ పరిష్కారం ప్రతిబింబించాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు లోకం కూసే కోతలకి భయపడి నీ కూతుర్ని, మనవణ్ణి ఎప్పటికైనా పంపేద్దామనుకున్నావు. వాళ్లని నీకో భారంగా తలిచావు. కాని నిజంగా ఆలోచిస్తే ఆ కోపంలోకి ప్రవేశిస్తే నీ కూతురు ఏమాత్రం సుఖపడుతుంది? నిజానికి కారణాలేవైనా మనిద్దరి పరిస్థితి ఒక్కటే, కాని పరిష్కరించుకునే విధానంలోనే తేడా అన్నాడు సోమనాథం. సోమనాథం తెరిపిన పడ్డ వాతావరణంలా ప్రతిబింబించాడు. తనేమో తుఫానుతో కూడిన అస్తవ్యస్త పరిస్థితిలా కనిపిస్తున్నాడు. తను వ్యవహరించే తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కడుపున పుట్టిన బిడ్డలు ఏనాటికి బరువు కాదన్న సూక్తిని తను వంటబట్టించుకోలేదన్నమాట. అదే తను జీర్ణించుకుని ఉంటే మరలా నరకం లాంటి ఆ ఇంట్లోకి కూతుర్ని పంపడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించేవాడు కాదు. భార్యకు భర్త ఎంత అవసరమో భర్తకు భార్య కూడా అంతే అవసరం. ఆ రీతిలోనే సోమనాథం వ్యవహరించాడు. అందుకు భిన్నంగా తను ఆలోచించాడు. కాబట్టే తను ఎంతగా అతలాకుతలమైనాడు. సోమనాథాన్ని కలిశాక శ్రీనాథ్లో ఎనలేని ధైర్యం కలిగింది. ఆ దిశగా అతని ఆలోచనలు కదిలాయి. ఇప్పుడు శ్రీనాథ్కి త్వరగా ఇల్లు చేరి కూతుర్ని, మనవణ్ణి చూడాలి అనిపిస్తోంది. అందుకే సోమనాథం ఉండమంటున్నా వీలు కాదు అంటూ అక్కడి నుంచి కదిలాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.